హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు ఆర్కే ఛానల్. నేను ఈరోజు రంగారెడ్డి జిల్లా మార్గుల్ మండల్ నాగిళ్ళ గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు పుడతల నందీశ్వర్ గారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. హలో నందీశ్వర్ గారు, సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఉంది? ఆనందంగా ఉందా, టెన్షన్గా ఉందా? మీరేమైనా సాధిస్తారని? గారు ఈ ఎలక్షన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మేము ఇంతటి ఎలక్షన్ అయినా మేము ఆడుకునే సత్తా మాలో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అవతల వ్యక్తి డబ్బుతో రాని, రూమర్స్తో రాని, మేము ఆ సమస్యని మేము ఎలా ఎదుర్కోవాలనో మా యువ నాయకులు ఉన్నారు, మా టీం ఉన్నది. మేము ఎంతటి ఎలక్షన్ అయినా అదొకటి సాధించుకుంటాం. ఆ పట్టుదల మాలో ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే అధికార పార్టీ మా చేతిలో ఉన్నది. అధికార పార్టీ చేతిలో ఉన్నప్పుడు అభివృద్ధి అది కొద్దిగా ఈజీగా కనబడుతుంటుంది. మాకు మేము సాధ్యం చేసుకోగలది మాకు ఉంటుంది. అధికార పార్టీ లేనప్పుడు కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఉన్నాయి. మీరు ఇక్కడ రూమర్స్ అంటున్నారు, రూమర్స్ అంటే ఏంటి నందీశ్వర్ గారు? రూమర్స్ అంటే నవ్య గారు, అవతల వ్యక్తి డబ్బుతోటి వస్తున్నారు. ఆ డబ్బుతోటి మన తన డబ్బు లేదని ఒక టాక్ లేపడం. మనకు డబ్బు అవసరం లేదు, మనకు ప్రజాదరణ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా గట్టి లీడర్స్ ఉన్నారు, ఇంతకుముందుకు చేసిన పనులు ఉన్నాయి. ఇంకొకటి నెగిటివ్ ఏం చేస్తుండంటే చేతగానితనంతో ఏం చేస్తున్నాడంటే వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉండరు అని చెప్తున్నాడు. ఆ స్థానికంగా ఇక్కడ ఉండరు అని చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాబోయే సర్పంచ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ మైస్గండిలో డ్యూటీ చేస్తారు. వాళ్ళ పిల్లలు చిన్నపిల్లల చదువు కోసము వాళ్ళు గుర్రంగూడకి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, హాస్టల్లో ఉంటున్నారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ ఉంటుంది, తను డ్యూటీ చేసుకొని ఇక్కడ వస్తాడు. వాళ్ళు స్థానికంగా ఇక్కడ స్థిరపడడానికే ఉండరు. వాళ్ళకు వీళ్ళు స్థానికంగా ఉండరని అంటే వాళ్ళకు ఇల్లు లేదు, ఏదో పొలం లేదు అన్నట్టు ఆ నెగిటివ్ ట్యాక్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ కాదు, వాళ్ళకి చేతగానితనంతో ఇదంతా చేస్తున్నారు. అది రూమర్స్. అభివృద్ధి అంటున్నారు, మీరు చేసిన అభివృద్ధి ఏంటి? నవ్య గారు, మీరు ఎలా చెప్తున్నారంటే మీరు ఆల్రెడీ ఊర్లోకి వచ్చారు, మీకు అన్ని తెలిసే ఉంటాయి. అంటే మీరు మిమ్మల్ని ఏం తక్కువ చూడలేము. మీరు క్వశ్చన్లు వేసి నన్ను ఇరకాటంలో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. మేము చేసిన అభివృద్ధి పనులు నాకు తెలివచ్చినప్పటి నుంచి 1995లో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడున్న పిల్లలకు కూడా, ఈ జనరేషన్ పిల్లలకు కూడా కంటికి కనిపిస్తుంటాయి. అవి చెప్పుకుంటూ పోవాలని అంటే అదొక పెద్ద కుటుంబం. ఆయన సర్పంచ్ గారు చేసినప్పుడు ప్రైమరీ స్కూల్కు ఖాళీ ప్లేసు దానం చేసిండు, అంటే ఖాళీ ప్లేస్ ఇచ్చేసిండు. అక్కడికి నుంచి పోతుంటే మళ్ళీ కొద్ది ముందుకు రాగానే పశు వైద్యశాలకు కూడా ఇచ్చాడు. అదొకటి లెక్క పెట్టుకుంటే ఈ సాగర్ వాటర్ రిజర్వేయర్ దానికి కూడా ప్లేస్ ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ కాటన్ తండ, కుర్ర తండ అనేది రెండు తండలు మావి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. ఆ 2 తండలకు 2 రోడ్లు తన ఆయాంలోనే జరిగినాయి. ఈ నాగిళ్ళ గ్రామం నుంచి దొడ్లపాడు గేట్ వరకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా ఆయన ఆయంలో జరిగినాయి. జడ్పీ ఈ 2 రోడ్ల వరకు జడ్పీ రోడ్డు ఉంటుంది. మాల్ నాగిళ్ళ మీరు అక్కడికి నుంచి వస్తున్నారు కదా, అక్కడికి నుంచి వచ్చినప్పుడు మీరు చూడండి, వెళ్తుంటే చూడండి, ఆ రోడ్డు కూడా తన ఆయంలో జరిగింది. అది త్రాగునీటి అనుకోండి, మౌలిక వసతులు అనుకోండి, ప్రతి ఒక్కటి ఆయన ఆయంలో జరిగినాయి. అటు నుంచి వెళ్ళిపోయినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పల్లెటి జంగయ్య అని మాజీ సర్పంచ్, ఆయన ఆయాంలో కూడా అండర్ డ్రైనేజీలు జరిగినాయి, సీసీ రోడ్లు జరిగినాయి. మీరు ఫీల్డ్కి వెళ్ళి అడిగినా కానీ, నేను ఏదన్నా అబద్ధం చెప్పినా కానీ ఫీల్డ్కి వెళ్ళి అడిగినా కానీ చెప్పేస్తాను ఇలా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓరోడు చేసారు. ఇంకొకటి రీసెంట్గా తాజా మాజీ ఎంపీటీసీ నారమ్మ బాలరాజ్ గౌడ్, తను కూడా ఎంపీటీసీకి ఎందుకంటే అరకొర నిధులు ఉంటాయి, ఓన్లీ మండల నిధులే.
అరకొర నిధులతోటి 12 లక్షల రూపాయలతోటి అండర్ డ్రైనేజ్ వర్క్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్తుంటే. మేము రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు 5 ఏళ్ళు ఇప్పుడున్న తాజా మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకుడు బుజ్జ రమేష్ రెడ్డి గారు ఆ గూనలు ఒక 5 ఏళ్ళు ఊరు ముందలనే ఉన్నాయి. ఊరి ముందల మీకు ఇప్పుడు కూడా కనబడతాయి. మీరు వెళ్తుంటారు కదా, మీరు ముగించుకొని వెళ్ళేటప్పుడు చూడండి, మన గ్రామదేవత పోషమ్మ గుడి ఉంది ఊరు ముందల, ఆడనే ఉంటాయి ఆ గూనలు ఇప్పటికి ఉన్నాయి. అవి వదిలేస్తే మళ్ళీ మేము మా గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎలాంటి పదవి లేకున్నా ఏం లేకున్నా 5 లక్షల రూపాయలతోటి మేము పెద్ద పైప్ లైన్ వేసాం. అదొకటి. 17 లక్షల రూపాయలతోటి ఐమాక్స్ లైట్లు వేసాం 7. 12 లక్షలతోటి ఎస్సీ కాలేజీలో అండర్ డ్రైనేజ్, అది ఇంకా స్టార్ట్ కాలేదు, పైపులు ఉన్నాయి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దాన్ని చేయలేకపోయినా కాంట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఎట్లా ఉంటుందంటే ఊళ్ళలో చేసేటోళ్ళకి కాలాల కట్టబెడతారు. ఆ ఉద్దేశంతో అవి ఎలక్షన్ అయిపోగానే మర్నాడే ఎలక్షన్ అయిపోగా చేయడానికి ఉన్నాడు. ఇవి చాలా మనం చెప్పుకోలేనివి. ఇప్పుడు సీసీ రోడ్లు అనుకో, అండర్ డ్రైనేజ్ అనుకో, అన్నీ మేము చేసినట్టే ఉన్నాయి. మీరు ఊర్లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. గ్రామంలో మొత్తం అభివృద్ధి మీరే చేసినారు అంటున్నారు. బిఫోర్ 5 years బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళేం అభివృద్ధి చేయలేదా? నాకైతే నమ్మశక్యంగా లేదు. చేసిరు, వాళ్ళది కూడా చెప్తా మీకు, వాళ్ళది కూడా చెప్తా. ఇంకొకటి నవ్వే గారు ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది కొద్దిగా. ఇప్పుడు నాతోటి ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు వచ్చారు, మీకు కూడా తెలుస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు కూడా తెలుస్తుంది ఎవరేం చేశారు, నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా చేశారు. అన్ని ఊర్లలో ఇచ్చినట్టు ఒక రైతు వేదిక ఇచ్చారు, అన్ని ఊర్లలో ఇచ్చినట్టు శ్మశాన వాటిక చేశారు, అన్ని ఊర్లలో చేసినట్టు డంపింగ్ యాడ్ చేశారు. అన్ని ఊళ్ళు చూడండి, మా ఊరికి చూడండి. డంపింగ్ యార్డ్ అనేది ఎంత నీచంగా చేసిరంటే, డంపింగ్ అని అంటే చెత్త అంతా తీసుకొని పోయి, తడిపొడి చెత్త అంతా తీసుకొని పోయి డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తారు. ఒక ఇంటి పక్కన డంపింగ్ యార్డ్, 500 మీటర్స్ దూరంలో ఉండాలి డంపింగ్ యార్డ్. వాళ్ళు మేము ఉన్న ప్రచారంలోకి పోతే, ఇప్పుడు ఎవరైనా మా సోదరులు, మా మాదిగ సోదరులు, వాళ్ళు మేమంతా ఒకటే. కానీ వాళ్ళకు అన్నం తింటుంటే ఎట్లా తినాలనిపిస్తుంది అవే గారు, స్మెల్ వస్తుంటే ఎలా ఉంటుంది చెప్పు. ఎస్సీ కాలనీ పక్కన డంపింగ్ యార్డ్ పెట్టిరా? ఎస్సీ కాలనీ పక్కనే, ఎస్సీ కాలనీ కాదు, ఇంటికి ఆనుకునే డంపింగ్ యార్డ్. ప్లేసులు లేకపోతే చూడాలి, ఎస్సీ ఇంటికి ఆనుకునే డంపింగ్ యార్డ్ పెట్టాలి. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కంప్లైంట్ చేస్తే ఎట్లా ఉంటదని అంటే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, కంప్లైంట్ చేస్తే అంటే పబ్లిక్ ఏమనుకుంటారు, వీళ్ళు చేస్తుంటే ఒక కాలాల కట్టే పెట్టిండు, ఆ విధంగా ఉంటుంది. అది ఉంటుంది. కానీ ఇంక మనం అట్లా అనలేముగా, చెయ్యని అని అనుకున్నాం. మేము చేసేది ప్రతిదీ ఫస్ట్ పని ఏంటంటే డంపింగ్ యార్డ్ ఆడికేం చెత్తేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఇప్పుడు సర్పంచ్ అవకాశం వస్తుంది, అన్ని మేమే ఉంటాము. ఎంపీ గారు ఉన్నారు, ఏదో నిధులు తీసుకొచ్చి ఊరుకు ఒక 500 మీటర్స్ దూరంలో మేము డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేస్తాం. నేను యువ నాయకుడిగా నేను చెప్తున్నా కదా, నా మనసుకు వచ్చింది మాత్రం నేను సర్పంచ్ గారితో, రాబోయే సర్పంచ్ గారితో చేసే మొట్టమొదటి పని అదే చేపిస్తాను. ఇంకేం చేశారు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గారు? ఇంకొకటి నేను బాగా చెప్తా, మీరు అడుగుతున్నారు, అడగాలని అడుగుతున్నారా లేకపోతే నన్ను ఇరకాటంలో పెట్టాలని? నేను ఇరకాటం, సరే నవ్య గారు, నేనేందంటే ఇరకాటంలో పెట్టాలని అడుగుతున్నారా నన్ను? నేను ధైర్యంగా ఉంటా. నేను ఉన్న సమయం కాదండి, ఇప్పుడు ప్రజలకి మిమ్మల్ని పార్టీలోకి తీసుకురావాలని అంటే నమ్మకం రావాలి కదా మీ పైన ప్రజలకి. అదే నేను చెప్తున్నాను. గ్రామ పంచాయతీ నుంచి తన ఇంటికి పోవడానికి సీసీ రోడ్ వేయించాడు హనుమల్ల గుడి ముందరకించి. అందులోకించి నేను ఒక రోజు మా నాన్న ఆంజనేయుని గుడి కాడికి పోతాడు ఎప్పుడన్నా, పోతుంటే మా నాన్న ముసలి వాళ్ళు ఎట్లుంటారు, ఏజ్ అయిన వాళ్ళు ఎట్లుంటారు, చెప్పులు వేసుకోకుండా నడుస్తుంటారు. ఆ గుడికి పోవడం బంద్ అయ్యాడు. దేనికి తెలుసా? ఆ సీసీ రోడ్ వేశారు, మొత్తం రాలే కంకరదేళ్ళు ఉన్నాయి, అదొక పని చేశారు.
ఇప్పుడు మేము వేసిన మట్టి రోడ్ అని చెప్పాము చూసిన 1995లో బొజ్జ నరేందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ చౌరస్తా కాడ కెంచి అంబేద్కర్ చౌరస్తా కాడ కెంచి దొడ్లపాటు గేట్ వరకు రోడ్ ఉన్నది. బీటీ రోడ్లో సీసీ రోడ్ వేశారు. ఆ సీసీ రోడ్ అట్లా పెట్టే పైసలు పెడితే ఒక 4 ఖాళీలకు సరిపోతుంది. ఆ బీటీ రోడ్లో సీసీ రోడ్ వేశారు. ఇంకొక పని ఏం చేశారు, పోచమ్మ కాలనీలో ఒక సీసీ రోడ్ వేశారు. ఏడికి ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, నేను అందరినీ వరుసపెట్టే పిలుస్తాను, బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ పోటీ చేస్తున్న అభ్యర్థి కాలనీలు ఎవరు అంటే చాకలి పెద్దన్న వాళ్ళ ఇంటి ముందరికించి సీసీ రోడ్ చూడండి. మీరు ఇప్పుడు నేను చెప్పినవి అబద్ధాలు అయితే మీరు సీసీ రోడ్ చూడండి, అవి కూడా సేమ్ రాళ్ళే గుచ్చుకుంటాయి, ఎటువైనా రాళ్ళే గుచ్చుకుంటాయి. వాళ్ళు చేసిన పనులు ఏ ఒక్క పని అన్ని నాశరికంగా పనులు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులన్నీ చెప్తున్నారు కదా, ఓటేసిన ప్రజలకు ఎందుకు హక్కు లేదు వాళ్ళు వెళ్ళి అడగడానికి? ఎవరు అడుగుతారండి? నువ్వు ఒక విషయం చెప్పనా, వాళ్ళది గవర్నమెంట్ ఉన్నది, స్టేట్లో గవర్నమెంట్ ఉన్నది. నా గొల్ల కుర్మ సోదరులకు గొల్రిస్తారని చూసారా మీరు? విన్నారు కదా, గొల్రిస్తారని ఉంటే డీడీలు కట్టించుకున్నారు సుమారు ఒక 40-50-60 మందితోటి, ఇంచుమించు 70-80 లక్షల. అది తక్షణమే మా ఎమ్మెల్యే వచ్చి గొల్ల కుర్మ సోదరుల దగ్గరికి పోయి వాళ్ళు ప్రశ్నిస్తే అడిగితే ఇమ్మీడియట్లీ మేము వచ్చింది కూడా ఇప్పుడు డిసెంబర్, మొన్న 2 ఏళ్ళు పూర్తయింది డిసెంబర్, మేము అధికారంలోకి వచ్చి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఇమ్మటే డీడీలో డబ్బులు ఇప్పించేశారు. కేఎల్ఐ నాగిళ్ళ వరకు నీళ్లు తెప్పిస్తని వాళ్ళు అన్నారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నది, ఇంతవరకు నీళ్ళు రాలేదు. అది మేము పూర్తి చేస్తాము. ఆల్రెడీ మొన్న వర్షం వచ్చినప్పుడు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, మొన్న దొడ్లపాడు వరకు వచ్చినాయి. కాకపోతే ఇది అసంపూర్తిగా పనులు రైతులతోటి కొద్దిగా వాళ్ళు డబ్బులు లేక అదంతా ఇయ్యలేక ఆ డబ్బులు కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పించారు. ఇంకేం చెప్తామండి, వాళ్ళకు ఎంత చేతగానితనం తెలుసా? 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేయలేకపోయారు వాళ్ళు. మీరు ఇప్పుడు అభివృద్ధిలో కోసం మీరేం పనులు చేస్తారో చెప్తారా? చెప్తాము. మా సర్పంచ్ గారు ఉన్నారు, మా కాబోయే సర్పంచ్ గారు ఉన్నారు, వాళ్ళు వస్తారు చెప్తారు, వస్తారు. ఆ మేడం తోటి మీరు చెప్తారు, వాళ్ళు ఏమేమి చేస్తారు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మా సర్పంచ్ గారు చెప్పాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా మా సర్పంచ్ గారు చెప్పాలి. నేను ఎందుకంటే మా సర్పంచ్ గారు మేము వస్తే, అధికారంలోకి వస్తే మేము దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నామండి. ప్రతి ఒక్కటి మేము చేసి చూపిస్తాం, చెప్పిన దాన్ని ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత డబ్బుతోటి రాని ఏది రాని, ప్రజలు మా మీద నమ్మకం ఉంది, మేము చేసిన పనులు నమ్మకం ఉన్నవి, మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. మేము ఇంకా ముందుకెళ్తాం. మేము పని లేదో మేము పనులు చేసి చూపిస్తాం. గొప్ప మాటలకు మేము ఎప్పుడు, కాంగ్రెస్ పార్టీ గొప్ప మాటలకు ఎప్పుడు పోదండి. ఆయన ఇప్పుడు బొజ్జ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బలపరిచిండు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి. ఎక్కడ మీకు ఎలాంటి మేము ఒకరితో చెప్పించుకున్న తావు లేకుండా మేము యువ నాయకులకు రెడీగా ఉన్నాం, ముందుకెళ్ళి మా సర్పంచ్ గారిని పట్టుకుంటాము. ప్రజలు ఆశీర్వదిస్తారు. రాబోయే తర్వాత మా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము నిధులు తీసుకొస్తాం, అన్నీ సక్రమంగా జరుగుతాయని ఆశిస్తున్నాం. మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు ఆయన చొరవతోటి సపరేట్ ఫీడర్ చేపిస్తున్నాడు నాగిళ్లకు. ఆ పనులు కూడా స్టార్ట్ అయినవి, 3-4 రోజులలో అవి కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మాకు ఎలాంటి సమస్య ఉండదు. ఆయన ఆ సమస్యలకు తావు లేకుండా చూడాలనే క్వశ్చన్ ఏంటంటే, మరొకసారి మీకు థ్యాంక్స్ కృతజ్ఞత చెప్తున్నా. నేను మర్చిపోయినా, మేము చేసినది చెప్పుకోవాలనే ఉంటేనే కదా పబ్లిక్లోకి వెళ్ళాల్సింది. అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ గ్రేస్, మీ డేర్ అవన్నీ చూస్తే మాకు రేవంత్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు. అలానే ఏం లేదండి గారి, కాకపోతే ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు కూడా నన్ను ఒక విధంగా సేమ్ అలా ఉంటావు అని అంటారు. అట్లా అంటారు. అది నాకు కూడా హ్యాపీనెస్, ఎందుకంటే ఒక మామూలు వ్యక్తితో పోలుస్తలేరు కదా. యంగ్ డైనమిక్ లీడర్ సీఎం సాబ్ తోటి మీరు పోల్చారంటే ఇంకా నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంటాయి కదా. జూనియర్ రేవంత్ రెడ్డి గారు అట్లా అంతే. ఎంతో మంది ఇంటర్వ్యూ చేశాను, కానీ మీలా ఇంత ఉత్సాహంగా, ఇంత డేర్గా, ఇంత గ్రేస్ తో మాట్లాడే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడే అన్నారు కదండి రేవంత్ రెడ్డి లాగా. మేమే కాదు,
మా టీమే అంటుంటుంది, మా కాంగ్రెస్ టీమే అంటుంటుంది. ఎక్కడ పోయినా ఉత్సాహంగా చేస్తాం, ఉత్సాహంగా వర్క్ చేస్తాము. మా పట్టుదల అలాగుంటుంది. మేము పట్టుకుంటే దాన్ని వదలం. మా కాంగ్రెస్ పార్టీ సైనికులే ఉంటారు. నీ అంతెందుకండి, ప్రతి ఒక్కరిని లీడర్ చేసింది కాంగ్రెస్. అంతే, ప్రతి ఒక్కరిని లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ని లీడర్ని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మనం ఇంకా పెద్ద వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు, కానీ కాకపోతే మరి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఆనందం ఏంటంటే మీరు సీఎం సాబ్ లేకున్నారు అనేది అట్లా అనిపించింది. అంతే. నాగిళ్ళ గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. 17 తారీఖు రోజు మన గ్రామ ప్రజలు అందరం కలిసి ఆశీర్వదించి నాగిళ్ళ గ్రామ ప్రజలు బలపరిచిన పాలకుల స్వప్న గారికి కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, దైవ సాక్షిగా చెప్తున్నాను, మాకు అవకాశం ఇవ్వండి. మేము అభివృద్ధి ఏందో చూపిస్తాం. అధికార పార్టీ కాబట్టి అభివృద్ధి ఏందో చేసి చూపించి మీ ముందల నిలబడతాం. 10 వార్డులు వారానికి ఒక వార్డు తిరుగుకుంటాం. మేము పట్టుదలతోటి పట్టం కట్టుకొని మా కాంగ్రెస్ సైనికులం అందరం కలిసి వారానికి ఒక వార్డు తిరిగి గెలిచినాక వారానికి ఒక వార్డు తిరిగి అందులో సమస్యలు ఏందని చూసి 10 రోజులు 10 వార్డులు అట్లా చేసుకుంటూ పోతామని దయచేసి మరొకసారి మీ అందరికి పాదాభివందనాలు చేస్తున్నా. నాగిళ్ళ గ్రామ ప్రజలకు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. మీరు నాగిళ్ళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నారు కదా, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? మా ప్రచారం చాలా బాగుంది. మా ఊరి ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. ఊర్లో ప్రచారంకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ప్రజలకి. వాటర్ ప్రాబ్లం అని, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్లు లేవు, లైటింగ్స్ అయినా గల్లీలో చాలా ప్రాబ్లం ఉంది. అవి కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కంపల్సరీ నేను చేస్తాను. ముందుకున్న వాళ్ళు ఏం చేసిరో కానీ ప్రజల ప్రాబ్లమ్స్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవ్వ గారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా ఊర్లో అవే వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజీ, రోడ్డు, సీసీ రోడ్లు లేవు. ఇంకా ఇవే చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా కానీ ఇవే ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మీరు ఇప్పుడు మీ ఊర్లో ఉన్న సమస్యలన్నీ చెప్పినారు కదా, మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఊరికి? నా ఊరి ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే వాళ్ళ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను. మీరు మీ గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటున్నారు కదా, మీకేమైనా రాజకీయ అనుభవం ఉందా? నవ్య గారు చాలా అనుభవం ఉంది. నాన్నగారు సర్పంచ్గా పోటీ చేసి గెలిచిండు. తర్వాత మా మామగారికి చాలా అనుభవం ఉండే రాజకీయంలో. మా బావ నాగిళ్ళ ఎంపీటీసీగా గెలిచి మాడుగుల మండల్ వైస్ ఎంపీపీ అయినా పనిచేసిండు. మాకు చాలా రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ గ్రామంలో ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. మా వదిన గారు, మా అన్న ఎంప్లాయీ. యువత, నాగిళ్ళ గ్రామ యువత ఏం కోరుకుంటుందంటే, యువత ముందుకు రావాలి. యువత ముందుకు వస్తే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అట్లని యువత కోరుకున్నందుకు నేను వచ్చిన. నేను ఈ నాగిళ్ళ సమస్యలు ఏమున్నాయో నేను అన్ని ముందుండి తీరుస్తా. మా రాజకీయ కుటుంబం గల ఫ్యామిలీ మాది. మా నాయన, మా అన్న లేడు, తర్వాత నేను వస్తున్నా. యువకులంతా కలిసి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నన్ను రమ్మన్నారు. నేను వచ్చినా ఈ ఖచ్చితంగా సమస్యలను నాగిళ్ళ గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే నాగిళ్ళలోని సమస్యలన్నీ పరిష్కరిస్తాను. మీరు మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ సమస్యలు ఉన్నాయి, లైటింగ్ సమస్యలు ఉన్నాయి, మంచినీటి కొరత ఉంది. ఈ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను. అసలు మీకు మీ వదినగారిని గెలిపించుకునే సత్తా ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. నాకు సపోర్ట్ మొత్తం నాగిళ్ళ గ్రామ ప్రజలు మొత్తం సపోర్ట్ ఉండి నన్ను రమ్మంటేనే నేను వచ్చిన, ముందుకు వచ్చిన. వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ముందుకు వస్తున్నా. నేను ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి వస్తున్నా, కంపల్సరీ గెలిపించుకుంటా. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు, పైన అధికారం ఏది ఉంటే ఇక్కడ అధికారం అది ఉంటే ఫండ్స్ మంచిగా వస్తాయి, మంచిగా అభివృద్ధి చేస్తారు. వాస్తవం, గవర్నమెంట్ ఉంది, నన్ను సర్పంచ్గా ఆదరిస్తారు.
ఆదరించి గెలిపిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, ఖచ్చితంగా ఫండ్స్ వస్తుంది, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకొకటి కొండల గారు, మీరు సిటీలో ఉంటామని విన్నాం. మరి మీ గ్రామంలో సమస్యలు వస్తే మీరు మీ దృష్టికి ఎలా తీసుకొస్తారు? లేదు నవ్వయ్య గారు, అది అన్ని పక్క వాళ్ళు రూమర్స్ తీసుకొస్తున్నారు. నాకు ఊర్లో ఇల్లు లేదా, మనకు అడవిలో పొలం లేదా, నేను ఆల్రెడీ నా ఊరున్నాయి. వాళ్ళకంటే ఈ మధ్యలో 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా పోతున్నా తప్ప వాళ్ళు నిన్నమన్న వచ్చిన వాళ్ళు అవతల వాళ్ళు. మా నాన్న నుంచి, మా తాతల నాన్న నుంచి, మా అన్నగారు అంతా ఊర్లో ఉన్న వాళ్ళమే. ఊర్లో మాకు ఊర్లో అన్నిటికీ అన్నీ ఉన్నాయి. అది పక్క వాళ్ళు రూమర్స్ చేస్తున్నారు, అది తప్పుడు ప్రచారం. అది సిటీలో ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకి సమస్యలకి లేదు, ఏముండదు. నేను ఊర్లోనే ఉంటా, దానికి ఏం అభ్యంతరం లేదు. నేను ఊర్లోకి ఉండి ముందుండి చేయడానికి ఊర్లోకి వచ్చింది ఇప్పుడు. అదే ఇందాక చెప్పినారు, అదొక రూమర్ వస్తుంది. లేదండి, అది తప్పుడు ప్రచారం. తప్పుడు ప్రచారం. నేను ఊర్లోనే ఉంటా. నవ్య గారు, గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే నుండో, ఎంపీ ఫండ్ నుండో, ఎమ్మెల్యే ఫండ్ నుండో కంపల్సరీ గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం. జీబీ ఫండ్స్ అని ఉంటుంది. జీబీ ఫండ్స్ ఓన్లీ మెయింటెనెన్స్కే సరిపోతాయి. జీబీ ఫండ్స్ తోటి ఏం డెవలప్ చేయలేము. గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేద్దాం. ఫండ్ తెచ్చి నేను డెవలప్మెంట్ చేస్తాను, గ్రామ అభివృద్ధి చేస్తాను. పైన నుంచి వచ్చే ఫండ్స్ అన్ని మీరు సద్వినియోగం చేసుకుంటాం. పైనుంచి అంటే గవర్నమెంట్ వచ్చే ఫండ్ అంతా రిలీజ్ చేయించుకొని ఎంపీ నిధుల నుంచి అయినా, ఎమ్మెల్యే నిధుల నుంచి అయినా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం నేను చేస్తాను. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి గ్రామంలో. నాగిలట్టు చరికొండ రోడ్ ఉంది, నాగిలట్టు బీటీ రోడ్, కాటన్ తండా ఉంది, నాగిలట్టు అపరెడ్డిపల్లి ఉంది. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, చాలా వరకు ఇండ్లు చాలా ఘోరంగా ఉన్నది నాగిల ప్రజల పరిస్థితి. ఇప్పటికి ఫస్ట్ విడత వచ్చినాయి, రెండో విడత 50 నుండి 60 ఇండ్లు ఎమ్మెల్యే దగ్గర కొట్లాడి ఇండ్లు తీసుకొచ్చి లబ్ధిదారులకు అర్హులు ఎవరు, నిజానికి అర్హులు ఎవరు అని వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు తెచ్చి ఇందిరమ్మ ఇండ్లు అందేటట్టు చూస్తాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేస్తాను. నవ్య గారు, అధికార పార్టీ అంటున్నారు కదా, అధికార పార్టీ లేకపోయినా కానీ గ్రామ పంచాయతీ ఫండ్స్ వస్తాయి కదా? ఓకే నవ్య గారు, మీరు అన్నది వాస్తవమే. గ్రామ పంచాయతీ ఫండ్స్ వస్తాయి. అది ఓన్లీ కరెంట్ బిల్లు, మున్సిపల్ వాటర్ బిల్స్, సఫాయి బిల్స్, వాటి వరకే సరిపోతుంది. ఇక మనకు అదర్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఎంపీ నిధిలో, ఎమ్మెల్యే నిధిలో, మినిస్టర్ నిధిలో తీసుకురావాల్సిందే, డెవలప్మెంట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే, నేను ఏదో ఆశతోటి రాలేదు రాజకీయాలకి, ఆశయంతో వచ్చిన ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ ఏందనేది చూపిస్తా, చేసి నిరూపిస్తా. చెప్పండి స్వప్న గారు, మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామానికి ఏం చేస్తారు? మన ఊరి ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించండి. గెలిపించిన తక్షణమే ఎమ్మెల్యే సహకారం తీసుకొని మన ఊరి సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను. నాగిళ్ళ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు.